హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు జియోగ్రఫీలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భరత వంశం గురించి ప్రస్తావించిన ప్రముఖ బౌద్ధ గ్రంథాలు. ద కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3. సో 1 and 2 రైట్. దీపవంశం, మహావంశం. ఆన్సర్ ఇస్ దీపవంశం అండ్ మహావంశం. క్వశ్చన్ నెంబర్ 2, దుష్యంతుడు ఏ తెగకు చెందినవాడు? దుష్యంతుడు ఏ తెగకు చెందినవాడు? ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్, భరత తెగ. క్వశ్చన్ నెంబర్ 3, జంబుక వృక్షం అనగా? జంబుక వృక్షం అనగా? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, నేరేడు చెట్టు. నేరేడు చెట్టు. దెన్ క్వశ్చన్ నెంబర్ 4, మన దేశాన్ని హిందుస్థాన్ అని తొలిసారిగా పిలిచినది ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పార్షియన్స్. మన దేశాన్ని హిందుస్థాన్ అని తొలిసారిగా పిలిచిన వారు పార్షియన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, మన దేశాన్ని ఇండియా అని తొలిసారిగా పిలిచిన వారు ఎవరు? మన దేశాన్ని ఇండియా అని తొలిసారిగా పిలిచినది ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, గ్రీకులు. మన దేశాన్ని ఇండియా అని తొలిసారిగా పిలిచినది గ్రీకులు. క్వశ్చన్ నెంబర్ 6, హిందుస్థాన్ అనే పేరును అధికంగా ప్రాచుర్యంలోకి తెచ్చినది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, అరబ్బులు. హిందుస్థాన్ అనే పేరును అధికంగా ప్రాచుర్యంలోకి తెచ్చినది అరబ్బులు. దెన్ క్వశ్చన్ నెంబర్ 7, మన దేశంలో తొలిసారిగా ప్రవేశించిన విదేశీయులు? మన దేశంలోకి తొలిసారిగా ప్రవేశించిన విదేశీయులు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, పోర్చుగీస్ వారు. మన దేశంలో తొలిసారిగా ప్రవేశించిన వారు పోర్చుగీస్ వారు. క్వశ్చన్ నెంబర్ 8, సింధు అనేది ఏ భాష పదం? సింధు అనేది ఏ భాష పదం? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, సంస్కృతం. సింధు అనేది సంస్కృత భాషా పదం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, హిందూ అనేది ఏ భాష పదం? హిందూ అనేది ఏ భాష పదం? ద కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2, పార్షియన్. హిందూ అనేది పార్షియన్ భాష పదం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ఇండస్ అనేది ఏ భాష పదం? ఇండస్ అనేది ఏ భాష పదం? ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, లాటిన్. ఇండస్ అనేది లాటిన్ భాష పదం. దెన్ క్వశ్చన్ నెంబర్ 11, హిందూ అనే భావన క్రింది ఏ అంశం నుండి ఉద్భవించింది? హిందూ అనే భావన క్రింది ఏ అంశం నుండి ఉద్భవించింది? ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, నది. హిందూ అనే భావన నది అనే అంశం నుండి ఉద్భవించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, మలేషియా అనగా మలయ భాషలో ఏ దిక్కు? మలేషియా అనగా మలయ భాషలో ఏ దిక్కు? ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పడమర. క్వశ్చన్ నెంబర్ 13, ప్రపంచంలో అతి ప్రాచీనమైన మతం? ప్రపంచంలో అతి ప్రాచీనమైన మతం? క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్, హిందూ. ప్రపంచంలో అతి ప్రాచీనమైన మతం హిందూ. దెన్ క్వశ్చన్ నెంబర్ 14, ప్రపంచంలో అతివేగంగా విస్తరించిన మతం? ప్రపంచంలో అతివేగంగా విస్తరించిన మతం? ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఇస్లాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, తొలిసారిగా ప్రపంచ మతం హోదాను పొందిన మతం? తొలిసారిగా ప్రపంచ మతం హోదాను పొందిన మతం ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3, బౌద్ధం. తొలిసారిగా ప్రపంచ మతం హోదాను పొందిన మతం బౌద్ధం. క్వశ్చన్ నెంబర్ 16, భారతదేశానికే పరిమితమైన మతం? భారతదేశానికి పరిమితమైన మతం? ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఇస్లాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, థియాన్జు అనేది ఏ భాష పదం? థియాన్జు అనేది ఏ భాష పదం? ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, చైనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18,
థేన్‌జీ-కు అనేది ఏ భాష పదం? థేన్‌జీ-కు అనేది ఏ భాష పదం? ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జపాన్. ఆప్షన్ 1 జపాన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. జైన పురాణాల ప్రకారం భరతుడు ఎవరిపైన యుద్ధం చేసి గెలిచాడు? జైన పురాణాల ప్రకారం భరతుడు ఎవరిపైన యుద్ధం చేసి గెలిచాడు? ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బాహుబలి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బాహుబలి. జైన పురాణాల ప్రకారం భరతుడు బాహుబలి పైన యుద్ధం చేసి గెలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. హెవెన్ సెంటర్ ఆఫ్ ద వరల్డ్ అని అర్థాన్ని ఇస్తూ మన దేశాన్ని కీర్తించిన దేశస్థులు ఎవరు? హెవెన్ సెంటర్ ఆఫ్ ద వరల్డ్ అని అర్థాన్ని ఇస్తూ మన దేశాన్ని కీర్తించిన దేశస్థులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 చైనీస్. నెక్స్ట్ అక్షాంశాలు పాఠ్యాంశం నుండి ముఖ్యమైన ప్రశ్నలను ప్రాక్టీస్ చేద్దాం. అక్షాంశాల పరంగా మన దేశం యొక్క మొదటి అక్షాంశం. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 6 degree 45 minutes నార్త్. క్వశ్చన్ నెంబర్ 2. అక్షాంశాల పరంగా మన దేశం యొక్క మొదటి ప్రాంతం. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గ్రేట్ నికోబార్. అక్షాంశాల పరంగా మన దేశం యొక్క మొదటి ప్రాంతం గ్రేట్ నికోబార్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. అక్షాంశాల పరంగా మన దేశపు ఉత్తర చివరి రాష్ట్రం. అక్షాంశాల పరంగా మన దేశపు ఉత్తర చివరి రాష్ట్రం. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 4. మన దేశం యొక్క ఉత్తర దక్షిణ కోణాల మధ్య దూరం. మన దేశం యొక్క ఉత్తర దక్షిణ కోణాల మధ్య దూరం. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 3214 కిలోమీటర్. 3214 కిలోమీటర్. క్వశ్చన్ నెంబర్ 5. మన దేశం అక్షాంశాల పరంగా ఎన్ని డిగ్రీలు వ్యాపించి ఉన్నది? మన దేశం అక్షాంశాల పరంగా ఎన్ని డిగ్రీలు వ్యాపించి ఉన్నది? ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 30 degrees. క్వశ్చన్ నెంబర్ 6. మన దేశపు చివరి ఉత్తరపు కొన. మన దేశపు చివరి ఉత్తరపు కొన. క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఇందిరా కాల్. ఇందిరా కాల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. మన దేశపు చివరి దక్షిణపు కొన. మన దేశపు చివరి దక్షిణపు కొన. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇందిరా పాయింట్ ఇయర్ 5 అని. ఇందిరా పాయింట్, పిగ్మోలియన్ పాయింట్, లాహెన్చింగ్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. మన దేశపు చిట్ట చివరి దక్షిణ కేంద్ర పాలిత ప్రాంతం. మన దేశపు చిట్ట చివరి దక్షిణ కేంద్ర పాలిత ప్రాంతం. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు. క్వశ్చన్ నెంబర్ 9. మన దేశపు చిట్ట చివరి ఉత్తర కేంద్ర పాలిత ప్రాంతం. మన దేశపు చిట్ట చివరి ఉత్తర కేంద్ర పాలిత ప్రాంతం. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 లడక్. ఆప్షన్ 3 లడక్. ద క్వశ్చన్ నెంబర్ 10. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న లక్షద్వీప్ ప్రాంతం. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న లక్షద్వీప్ ప్రాంతం. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మినికాయ్. ఆన్సర్ ఇస్ మినికాయ్. క్వశ్చన్ నెంబర్ 11. మన దేశంలో కర్కట రేఖ పోతూ ఉన్న రాష్ట్రాల సంఖ్య. మన దేశంలో కర్కట రేఖ పోతూ ఉన్న రాష్ట్రాల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. కర్కట రేఖ తొలిసారిగా ప్రవేశించే ఈశాన్యేతర రాష్ట్రం. కర్కట రేఖ తొలిసారిగా ప్రవేశించే ఈశాన్యేతర రాష్ట్రం. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఇస్ పశ్చిమ బెంగాల్. క్వశ్చన్ నెంబర్ 13. కర్కట రేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం. కర్కట రేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 రాజస్థాన్. ఆప్షన్ 2 రాజస్థాన్. క్వశ్చన్ నెంబర్ 12. కర్కట రేఖకు దగ్గరగా ఉన్న భారతీయ రాష్ట్ర రాజధాని.
కర్కట రేఖకు దగ్గరగా ఉన్న భారతీయ రాష్ట్ర రాజధాని. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అగర్తలా. ఆన్సర్ ఇస్ అగర్తలా. కర్కట రేఖకు దగ్గరగా ఉన్న భారతీయ నగరం. కర్కట రేఖకు దగ్గరగా ఉన్న భారతీయ నగరం. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉదయ్పూర్. ఆన్సర్ ఇస్ ఉదయ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. కర్కట రేఖకు 2 సార్లు తాకినది. క్వశ్చన్ నెంబర్ 16. కర్కట రేఖకు 2 సార్లు తాకినది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 మహీనది. కర్కట రేఖకు 2 సార్లు తాకినది మహీనది. క్వశ్చన్ నెంబర్ 17. కర్కట రేఖ భారత్ను ఏ విధంగా విభజిస్తూ ఉంది. కర్కట రేఖ భారత్ను ఏ విధంగా విభజిస్తూ ఉన్నది. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉత్తరాన 1/3 వంతు, దక్షిణాన 2/3 వంతు. ఉత్తరాన 1/3 వంతు, దక్షిణాన 2/3 వంతు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న రాష్ట్రం. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న రాష్ట్రం. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 తమిళనాడు. ఆన్సర్ ఇస్ తమిళనాడు. క్వశ్చన్ నెంబర్ 20. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ రేఖాంశాలు పాఠ్యాంశం నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. రేఖాంశాల పరంగా భారతదేశపు మొదటి ప్రాంతం. రేఖాంశాల పరంగా భారతదేశపు మొట్టమొదటి ప్రాంతం. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గుజరాత్. ఆన్సర్ ఇస్ గుజరాత్. సెకండ్ క్వశ్చన్. రేఖాంశాల పరంగా భారతదేశపు మొదటి రేఖాంశం. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 68 degrees 7 minutes ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. రేఖాంశాల పరంగా భారతదేశపు చివరి రాష్ట్రం. రేఖాంశాల పరంగా భారతదేశపు చివరి రాష్ట్రం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశపు చివరి రేఖాంశం. భారతదేశపు చివరి రేఖాంశం. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 97 degrees 25 minutes ఈస్ట్. క్వశ్చన్ నెంబర్ 5. మన దేశానికి గ్రీనిచ్ రేఖ. 1 minute. మన దేశానికి గ్రీనిచ్ రేఖ ఏ దిక్కున పోతూ ఉంది. మన దేశానికి గ్రీనిచ్ రేఖ ఏ దిక్కున పోతూ ఉంది. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పడమర. ఆప్షన్ 4 పడమర. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. రేఖాంశాల పరంగా మన దేశం ఏ అర్ధగోళంలో ఉన్నది. రేఖాంశాల పరంగా మన దేశం ఏ అర్ధగోళంలో ఉన్నది. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 పూర్వార్ధ. రేఖాంశాల పరంగా మన దేశం పూర్వార్ధగోళంలో ఉన్నది. క్వశ్చన్ నెంబర్ 7. రేఖాంశాల పరంగా మన దేశం ఎన్ని డిగ్రీలు వ్యాపించి ఉంది. రేఖాంశాల పరంగా మన దేశం ఎన్ని డిగ్రీలు వ్యాపించి ఉన్నది. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 30. రేఖాంశాల పరంగా మన దేశం 30 degrees వ్యాపించి ఉన్నది. క్వశ్చన్ నెంబర్ 8. నేఫా అనే పేరు గల భారతీయ రాష్ట్రం. నేఫా అనే పేరు గల భారతీయ రాష్ట్రం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 అరుణాచల్ ప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ కామరూప అనే పూర్వనామం కలిగిన భారతీయ రాష్ట్రం. కామరూప అనే పూర్వనామం కలిగిన భారతీయ రాష్ట్రం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అస్సాం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. భారతదేశపు చివరి పశ్చిమ కొన. భారతదేశపు చివరి పశ్చిమ కొన. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గుహరిమితి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ గుహరిమితి. క్వశ్చన్ నెంబర్ 11. భారతదేశపు చివరి తూర్పు కొన. భారతదేశపు చివరి తూర్పు కొన.
ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కిబిథు. ఆన్సర్ ఇస్ కిబిథు. నెక్స్ట్, భారతదేశపు తూర్పు పడమర కొనాల మధ్య దూరం. భారతదేశపు తూర్పు పడమర కొనాల మధ్య దూరం. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 2933 కిలోమీటర్స్. 2933 కిలోమీటర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 13. రేఖాంశాల పరంగా భారతదేశం యొక్క తూర్పు పడమర ప్రాంతాల మధ్య సమయ భేదం. రేఖాంశాల పరంగా భారతదేశం యొక్క తూర్పు పడమర ప్రాంతాల మధ్య సమయ భేదం. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2 గంటలు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2 గంటలు. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 14. భారతదేశ ప్రామాణిక రేఖాంశం విలువ. భారతదేశ ప్రామాణిక రేఖాంశం విలువ. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 82.5 ఈస్ట్. 82.5 degrees ఈస్ట్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 15. భారతదేశ ప్రామాణిక రేఖాంశం పోతూ ఉన్న రాష్ట్రాల సంఖ్య. భారత ప్రామాణిక రేఖాంశపు పోతూ ఉన్న రాష్ట్రాల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 5. క్వశ్చన్ నెంబర్ 16. భారతదేశంలోని కాలమండలాల సంఖ్య. భారతదేశంలోని కాలమండలాల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 1. ప్రపంచం మొత్తం మీద అధిక కాలమండలాలు కలిగిన దేశం. ప్రపంచం మొత్తం మీద అధిక కాలమండలాలు కలిగిన దేశం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఫ్రాన్స్. క్వశ్చన్ నెంబర్ 18. భారత ప్రామాణిక రేఖాంశం పోతున్న కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య. భారత ప్రామాణిక రేఖాంశం పోతూ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1. క్వశ్చన్ నెంబర్ 19. ఏ రైల్వే స్టేషన్లోని సమయాన్ని బట్టి భారత ప్రామాణిక సమయం నిర్ణయిస్తారు. ఏ రైల్వే స్టేషన్లోని సమయాన్ని బట్టి భారత ప్రామాణిక సమయం నిర్ణయిస్తారు. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వింధ్యాచల్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ వింధ్యాచల్. క్వశ్చన్ నెంబర్ 20. భారత ప్రామాణిక రేఖాంశం కర్కట రేఖ ఖండించుకునే ప్రాంతం. భారత ప్రామాణిక రేఖాంశం కర్కట రేఖ ఖండించుకునే ప్రాంతం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 బైకుంఠపూర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బైకుంఠపూర్. నెక్స్ట్, అంతర్జాతీయ భూ సరిహద్దులు. అంతర్జాతీయ భూ సరిహద్దులు అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన ప్రశ్నలను చూద్దాం. మన దేశం యొక్క అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు. మన దేశం యొక్క అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 15,106 కిలోమీటర్స్. 15,106 కిలోమీటర్. క్వశ్చన్ నెంబర్ 2. అంతర్జాతీయ భూ సరిహద్దు పంచుకునే భారతీయ రాష్ట్రాల సంఖ్య. అంతర్జాతీయ భూ సరిహద్దు పంచుకునే భారతీయ రాష్ట్రాల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 16. ఆప్షన్ 3 16. అంతర్జాతీయ భూ సరిహద్దు పంచుకునే కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య. అంతర్జాతీయ భూ సరిహద్దు పంచుకునే కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్ 2. భారత్ చుట్టూ అంతర్జాతీయ సరిహద్దు కల దేశాల సంఖ్య. భారత్ చుట్టూ అంతర్జాతీయ సరిహద్దులు కల దేశాల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 7. క్వశ్చన్ నెంబర్ 5. అంతర్జాతీయ సరిహద్దు కలిగిన భారతీయ జిల్లాల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 92. అంతర్జాతీయ సరిహద్దు కలిగిన భారతీయ జిల్లాల సంఖ్య. ఆన్సర్ ఇస్ 92. మన దేశంలో అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రం. మన దేశంలో అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రం. ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 7. పాకిస్తాన్తో భూ సరిహద్దును పంచుకునే భారతీయ రాష్ట్రాల సంఖ్య. పాకిస్తాన్తో భూ సరిహద్దును పంచుకునే భారతీయ రాష్ట్రాల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 3.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. చైనాతో భూ సరిహద్దు పంచుకునే భారతీయ రాష్ట్రాల సంఖ్య. చైనాతో భూ సరిహద్దు పంచుకునే భారతీయ రాష్ట్రాల సంఖ్య. ద కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 3. 4 రాష్ట్రాలు. నెక్స్ట్ నేపాల్తో భూ సరిహద్దు పంచుకునే భారతీయ రాష్ట్రాల సంఖ్య. నేపాల్తో భూ సరిహద్దు పంచుకునే భారతీయ రాష్ట్రాల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 5. ఆప్షన్ 4, 5. భూటాన్తో సరిహద్దు పంచుకునే భారతీయ రాష్ట్రాల సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? భూటాన్తో సరిహద్దు పంచుకునే భారతీయ రాష్ట్రాల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 4. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 4. నెక్స్ట్ బంగ్లాదేశ్లో సరిహద్దు పంచుకునే భారతీయ రాష్ట్రాల సంఖ్య. బంగ్లాదేశ్లో సరిహద్దు పంచుకునే భారతీయ రాష్ట్రాల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 5. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 5. మయన్మార్తో సరిహద్దు పంచుకునే భారతీయ రాష్ట్రాల సంఖ్య. మయన్మార్తో సరిహద్దు పంచుకునే భారతీయ రాష్ట్రాల సంఖ్య. ఆప్షన్ 3, 4 రాష్ట్రాలు. ఆప్షన్ 3, 4 రాష్ట్రాలు. మన దేశంలో అతి పొడవైన సరిహద్దు కలిగిన దేశం. మన దేశంలో అతి పొడవైన సరిహద్దు కలిగిన దేశం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, బంగ్లాదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బంగ్లాదేశ్. మన దేశంలో అతి తక్కువ సరిహద్దు కలిగిన దేశం. మన దేశంతో అతి తక్కువ సరిహద్దు కలిగిన దేశం. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఆఫ్ఘనిస్తాన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆఫ్ఘనిస్తాన్. బంగ్లాదేశ్లో మన దేశం పంచుకున్న సరిహద్దు పొడవు. బంగ్లాదేశ్తో మన దేశం పంచుకున్న సరిహద్దు పొడవు. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 4096 కిలోమీటర్లు. 4096 కిలోమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 16. ఆఫ్ఘనిస్తాన్తో మన దేశం పంచుకున్న సరిహద్దు పొడవు. ఆఫ్ఘనిస్తాన్తో మన దేశం పంచుకున్న సరిహద్దు పొడవు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 106 కిలోమీటర్స్. 106 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ 17. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని ప్రవేశపెట్టినది. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని ప్రవేశపెట్టినది. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, శ్రీ నరేంద్ర మోడీ గారు. శ్రీ నరేంద్ర మోడీ గారు. క్వశ్చన్ నెంబర్ 18. లుక్ వేస్ట్ పాలసీని ప్రవేశపెట్టింది. లుక్ వేస్ట్ పాలసీని ప్రవేశపెట్టింది. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, నరేంద్ర మోడీ. ఆప్షన్ 3, నరేంద్ర మోడీ. క్వశ్చన్ నెంబర్ 19. లుక్ ఈస్ట్ పాలసీని ప్రవేశపెట్టింది ఎవరు? లుక్ ఈస్ట్ పాలసీని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్, పివి నరసింహారావు గారు. శ్రీ పివి నరసింహారావు గారు. క్వశ్చన్ నెంబర్ 20. లుక్ ఈస్ట్ యాక్ట్ పాలసీని ప్రవేశపెట్టింది ఎవరు? లుక్ ఈస్ట్ యాక్ట్ పాలసీని ప్రవేశపెట్టింది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, సుష్మా స్వరాజ్ గారు. సుష్మా స్వరాజ్ గారు. నెక్స్ట్ అంతర్జాతీయ జల సరిహద్దులు తీరరేఖ. నెక్స్ట్ పాఠ్యాంశం అంతర్జాతీయ జల సరిహద్దులు తీరరేఖ. మన దేశం మరియు ఆస్ట్రేలియాతో కలిసి హిందూ మహాసముద్రం ఎన్ని దేశాలను ఆవరించి ఉన్నది? ద కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4, 46. క్వశ్చన్ నెంబర్ 2. విస్తరణ పరంగా ప్రపంచ ద్వీపకల్పాల్లో మన భారతదేశ స్థానం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 2. క్వశ్చన్ నెంబర్ 3. ద్వీపకల్ప భారత్ తన చుట్టూ ఉన్న జలాలలోని విస్తరించిన దూరం. ద్వీపకల్ప భారత తన చుట్టూ ఉన్న జలాలలోకి విస్తరించిన దూరం. ద కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1, 1600 కిలోమీటర్స్. నెక్స్ట్ మన దేశ ప్రధాన భూభాగం యొక్క తీరరేఖ పొడవు. మన దేశ ప్రధాన భూభాగం యొక్క తీరరేఖ పొడవు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 5422 కిలోమీటర్. క్వశ్చన్ నెంబర్ 5. మన దేశం యొక్క తీరరేఖ పొడవు. మన దేశం యొక్క తీరరేఖ పొడవు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 7516 కిలోమీటర్.
క్వశ్చన్ నెంబర్ 6 మన దేశంలో లక్షద్వీపులు మరియు అండమాన్ నికోబార్ దీవుల మొత్తం తీరరేఖ పొడవు. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2094. క్వశ్చన్ నెంబర్ 7 తీరరేఖను పంచుకునే రాష్ట్రాల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 9. క్వశ్చన్ నెంబర్ 8 పశ్చిమ తీరాన్ని పంచుకునే రాష్ట్రాల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 5. క్వశ్చన్ నెంబర్ 9 తూర్పు తీరాన్ని పంచుకునే రాష్ట్రాల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 4. ఇండియాలో పొడవైన తీరరేఖ గల ప్రాంతం. ఇండియాలో పొడవైన తీరరేఖ గల ప్రాంతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 ఇండియాలో పొడవైన తీరరేఖ గల రాష్ట్రం. ఇండియాలో పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 గుజరాత్. ఆప్షన్ 1 గుజరాత్. అండమాన్ నికోబార్ దీవుల తీరరేఖ పొడవు. అండమాన్ నికోబార్ దీవుల తీరరేఖ పొడవు. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. సారీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 గుజరాత్ తీరరేఖ పొడవు ఎంత. గుజరాత్ తీరరేఖ పొడవు ఎంత. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1215 కిలోమీటర్. 1215 కిలోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 మన దేశపు రక్షణ జలాల అధికారి పరిధి. మన దేశపు రక్షణ జలాల అధికార పరిధి. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 12 నాటికల్ మైల్. 12 నాటికల్ మైళ్ళు. క్వశ్చన్ నెంబర్ 15 మన దేశపు వాణిజ్య జలాల అధికారిక పరిధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 2000 నాటికల్ మైల్స్. క్వశ్చన్ నెంబర్ 16 ఇండియా మాల్దీవుల మధ్య ఉన్న ఛానల్. ఇండియా మాల్దీవుల మధ్యలో ఉన్న ఛానల్. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 8 degrees. నెక్స్ట్ 17th క్వశ్చన్ ఇండియా ఇండోనేషియాల మధ్య ఉన్న ఛానల్. ఇండియా ఇండోనేషియాల మధ్యలో ఉన్న ఛానల్. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గ్రేట్. ఇండియా ఇండోనేషియాల మధ్య గ్రేట్ అనే ఛానల్ ఉన్నది. క్వశ్చన్ నెంబర్ 18 ఇండియా మయన్మార్ మధ్య ఉన్న ఛానల్. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఖోఖో. 19 కచ్చతీవు జల వివాదం ఏ దేశాల మధ్య ఉన్నది. కచ్చతీవు జల వివాదం ఏ దేశాల మధ్య ఉన్నది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఇండియా శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 న్యూమూర్ జల వివాదం ఏ దేశాల మధ్య ఉన్నది. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ఇండియా బంగ్లాదేశ్. ఇండియా బంగ్లాదేశ్. ఇవన్నీ ఫ్రెండ్స్ ముఖ్యమైన ప్రశ్నలను ప్రాక్టీస్ చేశాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.